హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం హౌస్ సర్చింగ్ చేస్తున్నాము. ఎందుకంటే మా కోసం కాదు, మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకొక స్టేట్ నుంచి మన టెక్సస్ డాలస్ స్టేట్‌కి మూవ్ అవుతున్నారు. సో, వాళ్ళ కోసం వాళ్ళు ఆల్రెడీ చూసి పెట్టుకున్నారు 2 అపార్ట్మెంట్స్. సో, అవి చూసి ఎలా ఉన్నాయో ఫైనలైజ్ చేయడానికి మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నాతో పాటు మీరు కూడా చూసేయండి. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూసారు కదా! అండ్ ఇక్కడి వరకు అక్కడ నుంచి కూల్‌గా ఉంది. ఇట్లా ఉందనమాట. వెదర్ అయితే చాలా బా అనిపిచ్చింది. బట్ నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అపార్ట్మెంట్‌కి అయితే వచ్చేసాము. సో, ఇదే అనమాట. ఎంటర్ అయితే ఇలా ఉంది ఈ అపార్ట్మెంట్. ఇప్పుడైతే లోపటికెళ్ళి ఎలా ఉంది, ఏంటి అన్నీ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం లీజింగ్ ఆఫీస్‌కి అయితే వెళ్ళాలి. ఈ ఫ్రంట్‌లో కనిపిస్తుంది కదా! సో, అదే అనమాట లీజింగ్ ఆఫీస్. ఇప్పుడు కార్ అయితే అక్కడ పార్క్ చేసేసి లోపలికైతే ఎంటర్ అయిపోదాం. ఇదే లీజింగ్ ఆఫీస్. ఇక్కడైతే కార్ పార్క్ చేసి చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది. ఇది లీజింగ్ ఆఫీస్ ఎంట్రన్స్ అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో పార్కింగ్ ఉంది. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే వెళ్ళాడు అపార్ట్మెంట్ చూడడానికి. నేను ఎందుకు వెళ్ళలేదు అంటే నేను ఐడి కార్డ్ మర్చిపోయాను. సో, ఎక్కడైనా సరే మనం అపార్ట్మెంట్ చూడాలంటే మన ఐడి కార్డ్ కూడా ఉండాలి. సో, నేను జస్ట్ క్యాజువల్గా వచ్చేసాను. సో, ఐడి కార్డ్ మర్చిపోయాను. అందుకే నన్ను లోపలికి అలౌ చేయలేదు. తనైతే వెళ్ళి అంతా చూసేసి వచ్చిండు. ఇదేమో కాఫీ తీసుకుంటున్నాం ఇక్కడ ఈ లీజింగ్ అపార్ట్మెంట్లో. ఇలా ఉందన్నమాట. ఇక్కడ పూల్ కూడా ఉంది అండ్ అపార్ట్మెంట్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. చిన్నది స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సమ్మర్లో యూజ్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్ అయితే ఇలా ఉంది. సో, మనమైతే నెక్స్ట్ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము. డైరెక్ట్గా చూడడానికి అయితే వచ్చేసాము. సో, తనైతే చూపిస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాయిస్ పెడతాను, వినండి. All of them are quiet. Yes, we do have some homes in phase 2 of Copper that have the glass top. Yeah, but the ones up here is going to be coil. అది బెడ్రూమ్, ఇదేమో వాష్రూమ్. ఇంకా బయటకు వస్తే హాల్, డైనింగ్ ఏరియా అండ్ ఇదేమో కిచెన్ అన్నమాట. ఇలా అయితే ఉంది. ఇందులో ఏంటంటే ఇది కాయిల్స్ అన్నమాట స్టవ్. సో, ఇట్లా రింగులా ఉన్నాయి కదా, సో అవి కాయిల్స్. అండ్ ఇది ఫ్రిడ్జ్, లోపల డ్రైయర్, వాషర్ అయితే ఉన్నాయి. సో, ఓవరాల్ కిచెన్ అయితే ఇట్లా ఉంది. అదేమో డైనింగ్. ఇది 3 BHK. ఇదంతా హాల్ అన్నమాట. చాలా హై సీలింగ్లో ఉంది కాబట్టి చాలా మంచిగా అనిపించింది. ఇదేమో ఐరన్ చేసుకోవడానికి ఇక్కడ. అండ్ ఇది కూడా ఒక స్టోరేజ్ అండ్ ఇది కూడా ఇంకొక స్టోరేజ్. ఇటు సైడ్ ఏమో ఇది వాష్రూమ్ ఇలా ఉంది. అండ్ ఇది ఒక బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ విత్ క్లోజెట్ ఉంది. సో, ఇప్పుడు బయటకు వస్తే ఇటువైపు కూడా ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది. అండ్ దీనికి క్లోజెట్ ఇట్లా అయితే ఉందన్నమాట. సో, అది వాష్రూమ్, 2 బెడ్రూమ్స్ ఇటు సైడ్, హాల్, కిచెన్, ఇంకా అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, వాష్రూమ్ ఉంది. ఇదంతా బాల్కనీ అన్నమాట. వ్యూ అయితే ఇలా ఉంది. ఈవెన్ బెడ్రూమ్లో నుంచి యాక్సెస్ ఉంది, ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ ఉంది.
ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, కింద ఏమో గరాజ్ ఉందన్నమాట. సో ఇది బెడ్రూమ్లో నుంచి వాష్రూమ్, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. సో ఇట్లా అయితే అయిపోయింది. ఇది గరాజ్, పైన అటు సైడ్ వాళ్ళకు ఒక గరాజ్, ఇటు సైడ్ వాళ్ళకు ఒక గరాజ్. ఈ కమ్యూనిటీ అంతా ఇట్లా అయితే ఉంది. తనైతే నన్ను ఐడి కార్డ్ అడగలేదు, సో అందుకని చెప్పేసి నేను కూడా అట్లా వెళ్ళిపోయాను ర్యాండమ్గా. అండ్ నెక్స్ట్ డే మా ఆఫీస్లో, మా లీజింగ్ ఆఫీస్లో వైన్ విత్ గ్రేప్స్ ఇచ్చారు. నేను జ్యూస్ అనుకొని తీసుకున్న తర్వాత అది వైన్ అని తెలిసింది, మా హస్బెండ్కి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ డే నేను లాస్ట్ వీక్లో చెప్పాను కదా, మా ఫ్రెండ్కి శ్రీమంతం అయ్యింది నేను ఇండియా నుంచి వచ్చిన తర్వాత. సో తనకి పాప పుట్టింది, అదే అన్నమాట. నేనే వెల్కమ్ చెప్పాను వాళ్ళ ఇంట్లోకి. దెన్ ఈవినింగ్ అట్లా బయటకు వెళ్తుంటే ఇక్కడ బాగానే గట్టిగా అయింది యాక్సిడెంట్. సో ఇది ఇంకొక రోజు నెక్స్ట్ డే అన్నమాట. జస్ట్ బయటకు అట్లా వెళ్తున్నాము ర్యాండమ్గా. ఒక సైడ్ ఎండ్ ఉంది, ఇంకొక సైడ్ వాన్ ఉంది, రెండు ఉన్నాయన్నమాట. సో అట్లా వెళ్తూ ఉన్నాము, ఎందుకంటే జస్ట్ అట్లా ప్లాన్స్ కోసం అని చెప్పి వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ గ్రేట్ వన్ మాల్ దగ్గర నుంచి అయితే వెళ్ళాము. ఫస్ట్ మాల్లోకి వెళ్ళాము, జస్ట్ అట్లా ఒక రౌండ్ వేసుకొని అక్కడ నుంచి ఏం తీసుకోలేదు మాల్లో. అక్కడ నుంచి మళ్ళీ వాల్మార్ట్కి అయితే వెళ్తున్నాము. సో వాల్మార్ట్కి ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే నాకైతే కొంచెం మట్టి కావాలి, సో అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ప్లాంట్స్ కూడా చూద్దాం అని చెప్పేసి చూస్తున్నాను. ఇదేమో హైబిస్కస్, మందారం చెట్టు ఉంటుంది కదా, సో అదనమాట. కాస్ట్ చూస్తే $17.88 ఉంది. సో చూస్తున్నా అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని. సో ఫైనల్గా ఇదైతే తీసుకున్నాము, అదే చెప్తున్నాను మీకు. అండ్ ఇక్కడ బెల్ పెప్పర్ చూసారు, రెడ్ కలర్. అండ్ ఇవైతే ఇండోర్ ప్లాంట్స్, చాలా క్యూట్గా చిన్న చిన్నగా బాగున్నాయి. లో మెయింటెనెన్స్ అన్నమాట, ఎక్కువ వాటర్ అవసరం లేదు వీటికి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అట్లా పోస్తే చాలు, జస్ట్ ఒక 2-3 డ్రాప్స్, ఎక్కువ కూడా అవసరం లేదు. చాలా హై మెయింటెనెన్స్ అయితే అవసరం లేదు దీనికి. లో మెయింటెనెన్స్లో మంచిగా గ్రో అవుతాయి. సో చాలా క్యూట్ అనిపించాయి. ఇంకా అన్ని ప్లాంట్స్ అయితే నేను జస్ట్ అట్లా అయితే చూస్తున్నాను. ఇది మందారంలో ఇంకొకటి. ఇక్కడైతే వాల్మార్ట్లో ఇలా అయితే ఉన్నాయన్నమాట. క్లోజప్లో మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఈ ప్లాంట్స్ అన్నీ. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాగా, బట్ అవైతే రియల్ ప్లాంట్స్. ఇది మా ఇంట్లో ప్లాంట్స్, ఈ మనీ ప్లాంట్స్ రెండు. అండ్ బయట కొన్ని ఉన్నాయి. ఆ రోజు ఫుల్ వాన అయితే పడుతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం ఈరోజు. మార్నింగ్ 9 అవుతుంది టైము. ఇలా అయితే ఉందన్నమాట వెదర్. మా దగ్గర తులసి చెట్లు అండ్ మకరం అయితే ఉంది, పూలలో వేసి కడతారు కదా, సో అదనమాట. వెదర్ అయితే ఇట్లా ఉందన్నమాట, చల్లగా కూల్గా. జస్ట్ అట్లా చూస్తున్నాను అనమాట. నేను బయటకు వచ్చి చూస్తే ఇలా ఉంది. ఇంకా వాన ఇంకా దంచి కొడుతుంది అనమాట. సౌండ్ వినిపిస్తుంది చూడండి మీకు. ఇప్పుడైతే కొంచెం ఇంకా స్టాప్ అయిపోయింది, మేమైతే స్టార్ట్ అయిపోయాము. రైట్ సైడ్లో కనిపించేది అంతా మా అపార్ట్మెంటే. మనం యూటర్న్ తీసుకుంటే నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా బాల్కనీ వ్యూ, సో రోడ్ సైడ్కి ఉంటుంది అదనమాట. ఇది అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, సో అదే అన్నమాట మా అపార్ట్మెంట్. ఈ వ్యూ అంతా కనిపిస్తుంది మీకు, లెఫ్ట్ సైడ్లో ఉన్న వ్యూ అంతా. ఇక్కడ ఇదైతే చాలా డేంజర్ పాయింట్, ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అయితే అవుతూ ఉంటాయి, రోజు చూస్తూ ఉంటాను నేను. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడైతే 7-Elevenలో గ్యాస్ బిల్ తెప్పించుకుంటున్నాము, ఐ మీన్ పెట్రోల్ వేయించుకుంటున్నాము. ఇక్కడ కార్ వాష్ కూడా ఉంది, అదే చూపిస్తున్నాము. కావాలంటే కార్ వాష్ కూడా వేయించుకోవచ్చు, మాకేం అవసరం లేదు. సో ఇక్కడ కొంచెం రూట్ మిస్ అయ్యాము, వేరే రూట్లోకి అయితే వచ్చాము. బట్ అది మంచిగా అనిపించింది, ఎందుకంటే ఈ వ్యూ అంతా చాలా బాగుందన్నమాట. ఎట్లా ఉందంటే కైండ్ ఆఫ్ డౌన్ టౌన్ ఆర్ ఎల్స్ లైక్ బీచ్ సైడ్ ఉంటుంది కదా, చిన్న చిన్న రెస్టారెంట్స్ అట్లా. సో అట్లా ఉందన్నమాట ఆ వెదర్ ప్లస్ అండ్ ఈ ప్లేస్ అంతా చాలా మంచిగా అనిపించింది చూడడానికైతే. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి.
సో ఇదన్నమాట వ్యూ. క్లైమేట్ కూడా ఆ రోజు సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా చాలా బాగుంది. ఆ చైర్స్ అవన్నీ చూస్తే నాకు లైక్ కైండ్ ఆఫ్ బీచ్ వైబ్స్ లాగా అనిపించాయి. సో ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్స్కి అయితే రీచ్ అయిపోయాము. సో మనం 2 అపార్ట్మెంట్లు చూసాం కదా. సో లాస్ట్ చూసిన అపార్ట్మెంట్ ఫైనల్ చేస్తారు వాళ్ళు కూడా. సో వాళ్ళు మూవ్ కూడా అయిపోయారు ఇక్కడికి. సో ఇప్పుడైతే మేము వచ్చేసాము. ఇది వాళ్ళ లీజింగ్ ఆఫీస్ క్లోజ్ అయితే అయింది, ఎందుకంటే మేము సాటర్డే రోజు వచ్చాం కదా, అందుకే ఆఫీస్ క్లోజ్ ఉంది. లోపలికి వెళ్ళాలంటే పిన్ ఎంటర్ చేయాలి. కాల్ చేసి అడిగితే పిన్ చెప్పారు. సో పిన్ ఎంటర్ చేస్తేనే గేట్ ఓపెన్ అవుతుంది. సో పిన్ ఎంటర్ చేసాము, గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. లోపలికి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాము. వీళ్ళ కమ్యూనిటీ అయితే చాలా బాగుంది. మోస్ట్లీ తెలుగులో ఎక్కువ ఉన్నారు. ఇండియన్స్ చాలామంది ఉన్నారు ఈ అపార్ట్మెంట్లో. అపార్ట్మెంట్ కూడా చాలా పెద్దది. సో ఇదే కదా మనం లాస్ట్ టైం చూసిన అపార్ట్మెంట్. ఇక్కడికైతే వచ్చేసాము. అక్కడ నుంచి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళు మేము కలిసి డౌన్ టౌన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము, డాలస్ డౌన్ టౌన్కి. సో కనిపిస్తుంది లాస్ట్ బిల్డింగ్స్, అదంతా డాలస్ డౌన్ టౌన్. ఈ ఫ్రెండ్ కనిపించే కారు మా ఫ్రెండ్ వాళ్ళది, మేము వెనకాల ఉన్న వాళ్ళు ముంగటున్నారు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. ఈ వ్యూ అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇదంతా డాలస్ డౌన్ టౌన్ వ్యూ అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇది 3rd టైం నేను రావడం డాలస్ డౌన్ టౌన్కి. అండ్ చాలా బాగా అనిపిస్తుంది డౌన్ టౌన్కి వస్తే. వాళ్ళైతే మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేసారు. మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే ఈరోజు లైట్ షో ఉందన్నమాట. ఇదే ప్లేస్లో నైట్ టైం లైట్ షో ఉంది, దానికోసం అయితే వచ్చాము. ఆల్మోస్ట్ 7 అవుతుంది టైం. స్టిల్ ఇట్లానే ఉంది వెదర్, మాకు ఇంకా చీకటి అవ్వలేదు. 9 o'clock అయిందనమాట మొత్తం డార్క్ అయ్యేసరికి. సో వీళ్ళిద్దరు ఇక్కడ అయితే ఈ గేమ్ అయితే ఆడుతున్నారు కొద్దిసేపు టైం పాస్. మేము ఇట్లా చిల్ అవుతా ఉన్నాం అన్నీ చూసుకుంటూ. సో ఇంకా మోస్ట్లీ 9 అవుతుంది. ఇప్పుడు లైట్గా ఇంకా డార్క్ అవుతుంది. ఇంకా లైట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదన్నమాట లైట్ షో. డాలస్ డౌన్ టౌన్లో లైట్ షో అవుతుంది. సో దీనికోసం వచ్చాము. సో వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు, ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పేసి వచ్చాము. సో మంచి టైం స్పెండ్ చేసాము, డిన్నర్ చేసాము, ఇంకా బ్యాక్ టు హోమ్కి అయితే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ డే మేము కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్ళామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ఇది మా అవుట్ఫిట్స్. ఆ రోజు ఏదో ఫెస్టివల్ ఉంది, బట్ నాకు గుర్తులేదు. నేను చాలా రోజుల తర్వాత ఎడిట్ చేస్తున్నా కాబట్టి తెలియట్లేదు. వెదర్ అయితే చాలా బాగుంది, ఎండగానే ఉంది. డాలస్ అంటే మోస్ట్లీ ఇవే ఉంటాయి కదా, మొత్తం అన్ని ఫ్లైఓవర్స్. సో అవే కనిపిస్తున్నాయి మీకు. రోడ్ మొత్తం ఫ్లైఓవర్స్ అన్నమాట. ఇప్పుడు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము, కానీ ఎప్పటిలాగా పార్కింగ్ టెంపుల్ దగ్గర చేయలేదు. ఆ రోజు స్వామీజీ వచ్చారని చెప్పేసి స్కూల్లో పార్కింగ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం పార్కింగ్ చేస్తే ఒక బస్ వస్తుంది, ఆ బస్ నుంచి టెంపుల్కి అయితే మనల్ని తీసుకెళ్తారు. సో ఫస్ట్ టైం అమెరికా వచ్చిన తర్వాత బస్లో ఎక్కడం. సో స్కూల్ బస్, అది కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే. నాతో పాటు అందరు కూడా ఎక్సైట్గానే ఉన్నారు, నాలాగా ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళందరూ. ఇదంతా స్కూల్ పార్కింగ్లో ఆ వెహికల్స్ అయితే పార్క్ చేసి అందరం బస్లో అయితే వెళ్ళిపోయాం. ఇక్కడికి కూడా మేము ఒక్కరమే రాలేదు, మేము మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి వచ్చాము. సో ఇట్లానే బస్సులో అయితే అందరం ఎక్కి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఒకవేళ కార్లో కూడా వెళ్ళి పార్క్ చేయొచ్చు, కానీ చాలా టైం పడుతుంది. ఇది చాలా ఈజీగా ఉందన్నమాట. సో ఇప్పుడు చూడండి మీరే, ఎలా తెలుస్తుంది మీకు. సో అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అదనమాట టెంపుల్. ఇక్కడ ముందు వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి చూసారా, అవన్నీ కూడా
టెంపుల్‌లో పార్కింగ్ చేయడానికి వెళ్తున్న వెహికల్స్. కానీ మనం బస్‌లో ఉన్నాం కదా! సో, వాటన్నిటిని క్రాస్ చేసుకొని వెళ్ళిపోతాం మనం. సో, స్పీడ్‌గా వెళ్ళిపోతామనమాట. సో, అందుకే మేము కూడా బస్సే ప్రిఫర్ చేసాం. చాలా మంచిగా అనిపించిందనమాట. సో, కాసన కూడా ఇంకా ఉన్నాయి వెయిటింగ్‌లో. మనమైతే షార్ట్‌కట్‌లో అయితే ఎంటర్ అయితే అయిపోయాము. అండ్ మన స్టాప్ వచ్చేసింది, దిగేసాము. ఇప్పుడైతే టెంపుల్ లోపటికైతే వెళ్తున్నాము. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది. షెడ్ అన్నీ అయిపోయాయి అన్నమాట. సో, అక్కడ అనుకోకుండా ప్రసాదం కూడా దొరికింది మాకు. ప్రసాదం తినేసి మళ్ళీ బస్సు అయితే ఎక్కేసాము. మేమైతే ఫ్రంట్‌లోనే కూర్చున్నాము. ఫస్ట్‌లో ఉన్నాం కాబట్టి. ఇది రిటర్న్ వెళ్తున్నాం మళ్ళీ. అందరు ఎక్కుతున్నారు. దెన్ మళ్ళీ సేమ్ స్కూల్ ప్లేస్‌కి అయితే వచ్చేసాము. మళ్ళీ మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి అయితే ఇట్లా ట్రావెల్ చేసాము. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్‌తో. అండ్ నెక్స్ట్ డే నాకు కొరియర్ వచ్చింది. మా అపార్ట్మెంట్‌లోనే కొరియర్ తీసుకొని మా ఇంటికైతే వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బీ హ్యాపీ. బీ కైండ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై బై.